సుందరాకాండ 33వ సర్గ. ఇందాకటి సర్గలో సీతాదేవి తను చూసిందంతా భ్రాంతి అనుకోవడము మనము చూసామన్నమాట. అయితే హనుమంతుడు మెల్లగా పైనున్న కొమ్మ మించి కింద కొమ్మకి దిగుతాడు. వినయంగా చేతులు జోడించి తన శిరస్సుపై చేతులు నుంచుకొని ఇలా మాట్లాడడం మొదలు పెడతాడు. ఎందుకంటే సీతాదేవి తనను చూసి భయపడుతోందని హనుమంతుడికి అర్థమైపోతుందండి. అందుకని వీలైనంత వినయంగా నమ్రతగా ఆవిడకి అనుమానం రాకుండా ప్రవర్తించాలనేదే ఈ హనుమంతుడు ఆలోచిస్తున్నాడు అన్నమాట. అందుకని చాలా అతి వినయంగా చేతులు జోడించేసి ఈ అమ్మవారితోటి ఇలా మాట్లాడుతున్నాడు. పద్మాల్లాంటి కన్నులున్నదానివి, నలిగిపోయిన బట్టలు ధరించి ఉన్నావు, చెట్టు కొమ్మని పట్టుకుని ఉన్నావు, ఎవరు నువ్వు? తామర రేకుల నుంచి నీరు కారేటట్టు నీ విశాల నేత్రాల నుంచి కన్నీరులు కారుతున్నాయి, ఎందుకు? నువ్వు సురభామినివా, గంధర్వ కన్యవా, నాగ యక్ష కిన్నెర జాతులకి సంబంధించిన కన్యవా, రుద్రగణాలకి చెందిందానివా, మరుద్గణాలకి చెందిందానివా, వసుగణాలకి చెందిందానివా? నువ్వు తప్పకుండా దేవతా స్త్రీవే అని అనిపిస్తోంది. నువ్వు స్వర్గంలోంచి జారి భూమిపైన పడినటువంటి చంద్రుడి భార్య రోహిణివా? కోపం ఆపుకోలేకో అజ్ఞానం వల్లో వశిష్ఠ మహర్షికి కోపం తెప్పించి శాపగ్రస్తమైనటువంటి ఋషి భార్య అరుంధతివా? అంటే ఇక్కడ హనుమంతుడు ఎవరితోటి పోలుస్తున్నాడో చూడండి అమ్మవారిని. అంత అందమైనటువంటి పతివ్రతలైనటువంటి రోహిణితోటి, అరుంధతితోటి, దేవకన్యలతోటి, గంధర్వ కన్యలతోటి అమ్మవారిని పోలుస్తున్నాడు. అంటే నాకు నువ్వు దేవతలాగే కనిపిస్తున్నావు, ఇలా మాసిన బట్టలు ధరించి ఉన్నావు, కానీ నువ్వెవరో దేవతా స్త్రీవి, నువ్వెవరివి అని చెప్పేసి అడుగుతున్నాడు హనుమంతుడు. ఇంకా ఇలా అంటున్నాడు, మరణించిన బంధువులు ఎవరినో తలుచుకుని నువ్వు దుఃఖిస్తున్నట్టున్నావు. అలా మరణించిన వారెవరు? నీ సోదరుడా, భర్త, పుత్రుడా, తండ్రా? ఎవరు పోయారని అలా విలిపిస్తున్నావు నువ్వు? అయినా కూడా నా పిచ్చి కానీ నువ్వు ఒక మూల ఏడుస్తున్నావు, నిట్టూర్పులు విడుస్తున్నావు, భూమి మీద పాదాలు ఆంచి ఉన్నావు, కాబట్టి నువ్వు దేవతా స్త్రీవి అయి ఉండవు. నీలో రాజలక్షణాలున్నాయి. నీ అవయవ సౌష్ఠవం, సాముద్రిక శాస్త్రోక్తమైన నీ శుభలక్షణాలు చూస్తే నువ్వు క్షత్రియ వనితవని అనిపిస్తోంది. నువ్వు ఏ రాజుకో పట్టమహిషి అయి ఉండాలి. అమ్మా, అనుమానం తీర్చడానికి అడుగుతున్నాను, నువ్వు చెప్పు, జనస్థానంలో రావణాసురుడు అపహరించిన సీతామాతవా అని అడిగాడు. అంటే హనుమంతుడు ఆవిడ నోటిలోంచి చెప్పించాలి, తనే సీత అని చెప్పించాలి. పైగా ఇలా మాట్లాడుతూ మెల్లిగా సీతాదేవికి నమ్మకం కలిగించి ఆవిడకి కొద్దిగా దగ్గర అవ్వాలి అని ప్రయత్నించే ప్రాసెస్లో ఇవన్నీ మాట్లాడుతున్నాడు మన హనుమంతుడు. మానవులకి అసాధ్యమైన నీ అందం, తపస్సును సూచించే నీ వేషం, నీలో గూడు కట్టుకుని ఉన్న దైన్యం చూస్తే నువ్వు రాముడి భార్యవే అని అనిపిస్తోంది. అప్పుడు రాముడిని కీర్తించింది కదా, అందుకని సీత కొంచెం సంతోషిస్తుంది. చెట్టు మీద ఉన్న హనుమంతుడితోటి ఇలా చెప్తుంది. అమ్మయ్యా, మొత్తానికి సీతాదేవి నోరు విప్పి మాట్లాడుతోందండి హనుమంతుడితోటి. ఏమంటుందో చూద్దాం. దశరథ మహారాజు భూమండలంలో ఉన్న రాజులందరిలోకి శ్రేష్ఠుడు. నేను ఆయన కోడలిని. విదేహదేశ ప్రభువు, మహాత్ముడు అయిన జనకుడి కుమార్తెను. ఫస్ట్ చూసారండి, తన మామగారి గురించి పరిచయం చేసుకుంది, తర్వాత తన తండ్రి గారి గురించి పరిచయం చేసుకుంది. ధీమంతుడైన రాముడి భార్యని అని అప్పుడు చెప్పుకుంది. నా పేరు సీత. వివాహానంతరము 12 ఏళ్ళు నేను నా భర్తతోటి భూమిలో అనుభవించవలసిన సుఖాలన్నీ కూడా అనుభవించాను, అనేకమైన భోగాలను అనుభవించాను. 13వ సంవత్సరంలో దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశపు గురువైనటువంటి వశిష్ఠుడితో రాముడికి
పట్టాభిషేకం చేయాలని ముహూర్తం నిర్ణయించాడు. అతడికి రాజ్యాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఆ సమయంలో కైకేయి అనే రాణి, నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే నేను అన్నం తినను, నీళ్లు తాగను, పచ్చి గంగ కూడా ముట్టుకోను, నా ప్రాణాలని ఇలాగే వదిలేస్తాను అని చెప్పేసి ఆ రాముణ్ణి నువ్వు అరణ్యాలకి పంపు, అప్పటిదాకా నేను నిరాహార దీక్ష చేస్తాను అని మంకు పట్టుబట్టి కూర్చుంది. సత్యవాక్ పరిపాలన చేసేటువంటి ఆ మహారాజు రాముడికి ఇవ్వాలనుకున్న రాజ్యాన్ని ఇవ్వకుండా వెనక్కి తీసుకున్నాడు. రాజ్యాభిషేకం కన్నా పితృవాక్య పరిపాలనే ముఖ్యమని నమ్మినటువంటి రాముడు అరణ్యాలకి తన సోదరుడు, తన భార్య అయిన నాతోటి కలిసి బయలుదేరాడు అని అలా చెప్పి ఆ వానరుడి వైపు చూస్తుందండి. చూసి కొంచెంసేపు మళ్ళీ తలకాయ దించుకుంటుంది. మళ్ళీ వానరుడి వైపు చూస్తుంది. చూసి ఆ వానరుడితోటి ఇట్లా అంటుంది, నువ్వు కనుక మాయావేషంలో వచ్చిన రావణాసురుడివి అయితే కనుక నీకు ఇది తగని పని, నన్ను ఈ రకంగా నువ్వు బాధ పెట్టడం న్యాయం కాదు అని చెప్పేసి అంటుంది. ఆ వానరుణ్ణి చూసి రావణాసురుడే అనుకుని ఇలా అంటుంది, ఒకసారి నువ్వు జనస్థానంలో సన్యాసి రూపం ధరించి వచ్చావు, నువ్వు ఎన్ని రూపాలైనా మార్చగలవు, ఇవాళ ఈ వానరుడి రూపంలో వచ్చావు, ఉపవాసాలతో కుంగి కుసించిపోతున్న నన్ను ఇలా బాధించడం నీకు తగదు, నీతో మాట్లాడాలని నా మనసు ఉత్సాహపడుతోంది, ఓ వానర నా హృదయశ్వరుడైనటువంటి ఆ రాముడి గుణాలని చెప్పు అని చెప్పేసి అంటుంది. 10 నెలల క్రితం ఈ రాక్షసుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించాడు. ఇంతకాలానికి ఈ రాక్షసుల మధ్యకి ఒక వానరుడు వచ్చాడు. రామలక్ష్మణులు కలలో అయినా కనీసం ఒకసారి కనిపించి ఉంటే నేనేదో ధైర్యంగా బ్రతికేదాన్ని, కానీ నాకెందుకో కల కూడా రాలేదు వాళ్ళ గురించి. ఆ కల కూడా నా మీద పగబట్టింది. ఇది కల అనుకోలేకపోతున్నాను, ఎందుకంటే వానరుడు కలలో కనిపిస్తే మంచిది కాదు, ఆనందం కలగదు. కానీ నిన్ను చూసినప్పటి నుంచి నాకెందుకో మనసులో ఆనందం కలుగుతోంది. ఏమిటి ఈ స్థితి? ఇది నా మనసుకు కలిగిన భ్రాంత, లేకపోతే ఏదైనా వాత ప్రకోపమా, లేకపోతే ఇవన్నీ నా పిచ్చి ఊహలా, లేకపోతే ఎండమావిలాగా లేనిది ఉన్నట్టు అనిపిస్తోందా నాకు? కాదు, కానే కాదు, ఇది ఉన్మాదం కాదు, ఉన్మాద లక్షణాలున్న భ్రాంతి కాదు. నేను కంప్లీట్ స్పృహలోనే ఉన్నాను. ఎదురుగుండా ఉన్న వానరుణ్ణి స్పష్టంగానే గుర్తుపడుతున్నాను. ఇది భ్రాంతి కాదు, ఎండమావి కాదు, కళ కాదు, ఏమీ కాదు అని చెప్పేసి కాసేపు ఇతడు రావణుడు కాదని తనలో తనే మదన పడిపోతోంది సీతాదేవి. హడిలిపోయిన మనసండి ఆవిడది. హడిలిపోయి చెదిరిపోయి బెదిరిపోయి ఉన్న ఆవిడ మనసుకి ఏది నిజమో ఏది అబద్ధమో, అది కలో భ్రాంతో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది ఆవిడకి. అంటే ఆవిడ ఎంత విషాదంలో ఎంత ట్రామాలో ఉందో చూడండి. హనుమంతుడిదంతా చూశాడు, ఈవిడ మాటలన్నీ విన్నాడు. అమ్మో, ఈవిడ పాపం ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది, ఈవిడ ఇంకా నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి ఆవిడకి నచ్చే విధంగా మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు. రాముడు ఆదిత్యుళ్లాగా తేజోమూర్తి, చంద్రుళ్లాగా లోకానికి ఆనందం కలిగిస్తాడు, కుబేరుళ్లాగా లోకానికి ప్రభువు, విష్ణుమూర్తి అంతా పరాక్రమశాలి, కీర్తివంతుడు, ఆయన సత్యవాది, రూపవంతుడు, భాగ్యశాలి, శరీరం ధరించిన మన్మధుళ్లాగా ఉంటాడు, బృహస్పతిలాగా మధురంగా మాట్లాడతాడు, రథులలో శ్రేష్ఠుడు, కోపం చూపించాల్సిన చోట కోపం చూపిస్తాడు, శిక్షించాల్సిన వచ్చిన చోట శిక్షిస్తాడు, లోకాన్ని రక్షిస్తాడు. ఆయన బాహువుల నీడలో లోకాలనే సురక్షితంగా ఉన్నాయి. రాముణ్ణి వంచి పర్ణశాల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి నిన్ను అపహరించిన రావణుడు త్వరలోనే తను చేసిన తప్పుకి శిక్షని అనుభవించబోతున్నాడు. రాముడు కోపించి తన అగ్నిజ్వాలల్లాంటి బాణాలని రావణాసురుడి మీదకి విసిరి చంపబోతున్నాడు. అది నువ్వు చూడబోతున్నావు.
ఆ మహావీరుడు దుఃఖార్తుడై నన్ను అతని దూతగా నీ వద్దకు పంపించాడు. నీ కుశలం అడగమన్నాడు. సౌమిత్రి కూడా నీ కుశలం అడిగి నీకు నమస్కారాలు తెలియచేయమన్నాడు. వానరరాజు సుగ్రీవుడు నీ క్షేమం కోరుకుంటున్నానని చెప్పమన్నాడు. రామ, లక్ష్మణ, సుగ్రీవులందరూ కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు రాక్షస స్త్రీల మధ్య ఉన్నా కూడా మా పుణ్యఫలం చేత జీవించే ఉన్నావు. అతి త్వరలో నువ్వు రామ, లక్ష్మణ, సుగ్రీవులు కోట్లాది మంది వానరులతోటి ఇక్కడికి రావటం నువ్వు చూడబోతున్నావు. దేవి, నువ్వు అనుమానిస్తున్నట్టు నేను రావణాసురుణ్ణి కాదు. దయచేసి నీ అనుమానాన్ని విడిచిపెట్టు అని చెప్పేసి హనుమంతుడు సీతామాతకి నమ్మకం కలిగించేలాగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.